హల్లెలూయా. క్రీస్తు యేసునందు మనల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు శ్రీలారాధనలో పునరుద్ధానము మనము కూడా కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా బాధతో కోపంతో శిష్యులతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన సత్య సువార్తను ప్రకటించే ప్రక్రియలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వారందరూ కూడా విశ్వాస్యతలో స్థిరపడాలి, అనేకులను విశ్వాస్యతలో నడిపించాలి అని అనేకమైన ఉపమానాల ద్వారా సూచక క్రియల ద్వారా వారిని బలపరచడం జరిగింది. శిష్యులకు మొదటి సూచక క్రియ కానాను ఈ ఊరిలో ఒక వివాహం చేశారు. ఆ సూచక క్రియ చూసి శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు. అయినా కూడా వారిలో విశ్వాసం ఏదో సన్నగిలిచి ఉన్నది. వారిని బట్టి పలుకుచినటువంటి వాక్కులు మార్కు గారు సువార్తలలో మార్కు సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనము. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము ఏమంటూ ఉన్నారండి? ప్రాణాత్మ దేహములు త్రియేక దేవుని స్వాధీనంలో ఉండాలి. శరీరంలో అవయవాలన్నీ కూడా బాగున్నాయి, కానీ ఈ యొక్క ప్రాణము, శరీరము, దేహము, ఆత్మ అన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉండాలని? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వాధీనంలో ఉండాలి. ప్రత్యేకమైన జనాంగము, రాజులైన యాజక సమూహముతో సొత్తైన ప్రజలనుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. పిలువబడిన వరుసలో కాక ఏర్పాటు చేయబడిన వరుసలో, నమ్మకమైన వరుసలో ఆ శిష్యులు ఉన్నారు. దేవుని యొక్క మహిమను చూడలేని పరిస్థితిలో వారు కనిపిస్తూ ఉన్నారు. కన్నులుండి దేవుని యొక్క మహిమను పొందలేక పరిస్థితిలో నేటి క్రైస్తవ ప్రపంచము ఈ కడవరి దినాలలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికతో ఉన్నటువంటి వాక్కులు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం ఏ విధంగా భయంకరంగా ఉందో మనందరికీ తెలుసు. రోమా చట్టంలో ఒక భయంకరమైన మరణం శిక్ష ఏమైనా ఉంది అంటే అది శిలువ శిక్షే. శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉంది, కానీ రక్షింపబడుచున్న మనకి గొప్ప శక్తిని మనకి ఇవ్వడానికి శక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శక్తిహీనుడుగా మార్చబడ్డాడు. సర్వలోకాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు ఆయన శక్తిహీనుడుగా మార్చబడ్డాడు. బలపరచడానికి, పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చుటప్పుడు ఆ శిలువ మరణం చూసి భయభ్రాంతులై శిష్యులు సహితము వెనుకకు వెళ్ళిపోయారు. పేతురు నాకు తెలియదని ఉమ్మారు. ఇస్కరియోతు యూదా వెండి నాణ్యాలకు అమ్మివేసిన పరిస్థితి. యేసు ప్రేమించిన శిష్యుడు మాత్రమే ఆ శిలువ శ్రమలలో అతి సమీపంగా ఉన్నాడు. మరియమ్మ, సలోమి, మగ్దలేని మరియా, కొంతమంది శ్రీమూర్తులు అక్కడ ఉన్నారు. శిలువ శ్రమలలో యేసయ్యకు చేరువుగా ఉన్నారు. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనాకారుడు కూడా 68వ సంకీర్తన 11వ వచనంలో ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్య సమూహం వల్లే ఉన్నారు. ఎలా ఉన్నారండి? ప్రకటించే స్త్రీలు. రానున్న కాలంలో ఆయన శిలువ సువార్తను, సత్య సువార్తను ప్రకటించే స్త్రీలంట గొప్ప సైన్య సమూహము వలె ఉన్నారు. ఆ ప్రవచనము నెరవేర్పు మనం ఎక్కడ చూస్తూ ఉన్నామంటే స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు, ఆయనను అనుకరించారు. ఆయన పరిచర్యలో కూడా జన సమూహముతో పాటు, శిష్యులతో పాటు శ్రీమూర్తులు కూడా అనేక మంది ఆ సువార్త పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు. ఆ పాలిభాగస్తుల పేర్లు అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధమైన ఘనమైన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి పేర్లు వ్రాయడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం వరకు కూడా ఈ శ్రీమూర్తులు ఎవరైతే ఘనమైన పరిచర్యలో పాలిభాగస్తులు ఉన్నారో వారందరి పేరు
అక్కడ జీవ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయడం అనేది జరిగింది. వారందరినీ బట్టంట రోమా సంఘంతో లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు వారందరికీ ఏం చెప్పమంటూ ఉన్నాడంట చూడండి. 16వ అధ్యాయము 15వ వచనం చివరి భాగం ఒకసారి చూడండి. వారితో కూడా పరిశుద్ధులందరికీ, ఎవరికండి? వారితో ఉన్న, వారి అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? పరిచారకులు ఉన్నారంట, సంఘాన్ని నడిపించేటటువంటి సేవకులు ఉన్నారంట, అకులా ప్రిస్కిల్లా ఉన్నారు. ఈ యొక్క సిలువ సువార్త అపోస్తలులు ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో ప్రతికూల పరిస్థితులలో, ఆ ప్రతికూల పరిస్థితులలో వారి ప్రాణాలను సహితము పణంగా పెట్టినటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో వ్రాయడం అనేది జరిగింది. వారందరూ ఎలాంటి వారంట? పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడని ఈయన రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు లేఖ వ్రాస్తారు. వారికి ఎవరెవరు వందనాలు చెప్తున్నారో తెలుసా? ఆ కింద వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకుని యుకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. ఎవరండి చెప్తూ ఉన్నారు? ఈ పరిశుద్ధులందరికీ పౌలు గారు వందనాలు చెప్తూ ఉన్నారు. ఈ శ్రీమూర్తులందరికీ కూడా ఎవరు వందనాలు చెప్తున్నారండి? క్రీస్తు సంఘాలన్నీ కూడా, ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘముల వారందరూ కూడా ఈ శ్రీమూర్తులకు ఎవరైతే ఘనమైన పరిచర్యలో పాలుభాగస్తులు ఉన్నారో వారందరికీ కూడా వందనములు చెప్పుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఒకసారి చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాం. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయించు ఉన్నారంట. వారిలో ఎవరు ఉన్నారండి? 12 మంది శిష్యులు అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు ఉన్నారు. అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు. ఎవరున్నాయండి వారిలో? సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు జన సమూహం ఉన్నారు, శిష్యులు 12 మంది ఉన్నారు. అంతేకాకుండా స్వస్థతలు అద్భుతాలు పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటనలో ఉన్నప్పుడు స్వస్థతలు అద్భుతాలు అంటూ ఉన్నాం కదా. కుష్టి వ్యాధిగ్రస్తులు 10 మంది ఉన్నారండి. అందరూ స్వస్థతను పొందుకున్నారు. కానీ స్వస్థతను పొందుకుని క్రీస్తుకు కృతజ్ఞత చెల్లించాలని వెనుకకు వచ్చినటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో తెలుసా? ఒకడే ఉన్నాడు. ఎంతో మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, స్వస్థతను పొందుకున్నారు. వారి యొక్క స్వార్థం ఏంటంటే, వారి యొక్క భక్తి ఏంటంటే, నేను కుష్టి వ్యాధి నుంచి విడుదల పొందాలి, అదే నా భక్తి. నేను స్వస్థతను పొందుకోవాలి, ఇక్కడ నా స్వార్థం కోసమే నేను ఎక్కడికి వచ్చాను, యేసయ్య దగ్గర. వారిలో ఒక వ్యక్తి మాత్రము యేసయ్య దగ్గరకు వచ్చి ఆ సాక్ష్యము పంచుకున్నారు. అలాగే స్వస్థతను పొందుకున్న వారిలో ఎవరున్నారు? 7 దయ్యములతో బాధింపబడినటువంటి మగ్దలేని మరియ కూడా ఉందంట. ఆమె స్వస్థతను పొందుకుంది, వెళ్ళిపోవచ్చు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుకరించిందండి, ఆయనను వెంబడించింది, ఆయన హత్తుకుంది. ఆ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించినటువంటి వారిలో, ఆ సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఎవరున్నారండి? శిష్యులతో పాటు సమానముగా 7 దయ్యములను బాధింపబడి దాని నుంచి విడుదల పొందినటువంటి మగ్దలేని మరియా కూడా ఒక మగ్దలేని ప్రాంతానికి ఒక సాక్షి బిడ్డగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు మరియను. ఈ యొక్క చదువుకున్నటువంటి లేఖన భాగము, కన్నులుండి మీరు చూడరా, చెవులుండి దేవుని యొక్క మాటలు వినరా కదండి. దేవుని యొక్క వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన శిలువ మరణము పొందారు కదా. ఆయన ముందుగానే చెప్పారు, నేను మరణాన్ని చేయించి మృత్యుంజయుడే తిరిగి లేస్తానని. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ రోమా సైనికులు భయంకరమైన శిలువను అప్పచెప్పుచూ ఉన్నప్పుడు, కొరడాలతో కొట్టుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క ముళ్ళ కిరీటము మేకులలో కొట్టుచూ ఉన్నప్పుడు, మోమ మీద ఉమ్ము వేస్తూ అపహాస్యం హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు. యెరూషలేము దేవాలయాన్ని పడవేసి 3 దినాల్లో కడతానన్నావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావేంటి అని ఆయనను హేళన చేస్తూ ఉన్నారు. దేవాలయము అంటే, సంఘం అంటే విశ్వాసుల సమూహము. సంఘం అంటే ఏంటండి? విశ్వాసుల సమూహము. క్రీస్తు శరీరములో మనమందరము కూడా సమూహముగా పాలి
ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను, రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసము సంఘములలో కొన్ని సంఘాలలో ప్రతి వారం తీసుకుంటారు, కొన్ని సంఘాలలో ప్రతి నెలకు ఒకసారి తీసుకుంటూ ఉంటారు. అంటే ఆయన శరీరము దున్నబడుచు ఉన్నప్పుడు, హేళన చేస్తూ ఉన్నప్పుడు, శరీరం అంతా కూడా రక్తపు మడుగులతో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి వాక్కులను బట్టి హేళన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ జ్ఞానం కంటే పరలోక సంబంధమైన జ్ఞానం గురించి ఆయన మాట్లాడాడు కదా. ఆ మరణంపై అధికారం అనేది నాకుంది, ఆ పునరుద్ధానంలో మనమందరం కూడా పాలిభాగస్థలం అవ్వాలని ప్రభురాత్రి భోజన సంస్కారం చేస్తూ ఆ చేసే ప్రక్రియలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా మంది భయభ్రాంతులైపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేసిన తర్వాత తెల్లవారుజామునే యేసుక్రీస్తు ప్రభువారి పార్థివ దేహాన్ని చూడడానికి ఎవరెవరు వెళ్ళారండి? సుగంధ ద్రవ్యములను తీసుకుని శ్రీమూర్తులు వెళ్ళారు. వారిలో మరియమ్మ తల్లి ఉంది, సలోమి ఉంది, మగ్ధలేని మరియ ఉంది, చాలా మంది శ్రీమూర్తులు ఉన్నారు కదా. అక్కడికి వెళితే సమాధి దొర్లించబడి ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే 2 దేవదూతలు ఉన్నారు. ఆయన తల వైపు ఒకరు, ఆయన పాదముల వైపు ఇంకొక దేవదూత అక్కడ ఉన్నారు. మగ్ధలేని మరియ గురించి ఇది మనం మాట్లాడచ్చు. మగ్ధలేని మరియ వెళ్ళింది, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేదు. ఎవరైతే దేవదూతలు 2 ఉన్నారో వారు మాట్లాడుచు ఉన్నారు. ఎవరితో మాట్లాడుచు ఉన్నారు? మగ్ధలేని మరియతో మాట్లాడుచు ఉన్నారు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 22వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచపోయి ఉండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలబడి, ఇదే వాక్యం మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనం. తెల్లని వస్త్రములు, ప్రకాశమానమైన వస్త్రములు అంటే ఇక్కడ ఏంటండి? తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట ఎవరికి కనిపించారో తెలుసా? ఎవరికి? దేవదూతలు ఎవరికి కనిపించారు? అక్కడ ఎవరు ఏడుస్తూ ఉన్నారు? మగ్ధలేని మరియ ఏడుస్తూ ఉన్నది. ఆమెను పిలుస్తూ ఉన్నారు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఈ 13వ వచనం, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరని, ఎక్కడ ఉంచినో నాకు తెలియచేయమని వారితో చెప్పాను. మరలా ఇక్కడికి వచ్చేద్దామండి. లూకా సువార్తలో భయపడి ముఖములో నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారని ఆ దేవదూతలు ఆ శ్రీమూర్తులతో మొదటగా మాట్లాడుచూ ఉన్నారు. మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు సమాధిలో ఎందుకు వెతుకుచూ ఉన్నారని ఆ శ్రీమూర్తులతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్ననని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటను జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ ఎవరితో చెప్తూ ఉన్నారండి? 11 మంది శిష్యులకు ఈ వార్త తెలియచేశారు. ఎవరు? మగ్ధలేని మరియ తెలియచేసింది. మొదటిగా ఈ యొక్క మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. అయితే 7 దెయ్యముల నుంచి విడుదల పొందిన ఈమెకు దేవదూతలు కనిపించడం ఏంటి? ఆయన స్వరము మాట్లాడడం ఏంటి? ఎవరికి వెళ్ళి చెప్తుందంటే 11 మంది శిష్యులకు. ఆయనకు మరలా దయ్యం పట్టిందని ఆమెను హేళన చేశారండి. వారి మాటలు వీరి దృష్టికి ఎలా కనిపించినాయి అండి? వెర్రి మాటలుగా కనిపించినాయి అంట. అంటే వారు ఎంత అజ్ఞానంలో కనిపిస్తూ ఉన్నారో అక్కడ కనిపిస్తూ ఉంది. వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడిను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను. ఈ యొక్క 20వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకు ఏడ్చుచూ ఉన్నావు, ఎవరిని వెతుకుచూ ఉన్నావని అడుగగా ఆయన తోటమాలి అనుకుని, అయ్యా
నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని. ఇక్కడేమో ఇద్దరు దేవదూతలు మగ్దలేని మరియకు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారే స్పష్టంగా ఆయనకు కనిపించడం వేరు కదా. నన్ను తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో చెప్పమని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచను. మరియా అని పిలిస్తే ఆ పిలుపులో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీని ఏమని పిలిచారు? అమ్మ అని పిలిచారు కదా. యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట మనల్ని బ్రతికిస్తుందంట. ఎలాంటి వ్యక్తినైనా బ్రతికిస్తుంది. అది వ్యభిచారిని కూడా బ్రతికించింది ఆయన మాటే. అనేక మంది రాళ్లతో ఆమెను కొట్టడానికి వచ్చారు కదా. వారిలో చిన్న బిడ్డల సహితం కూడా ఉన్నారు. ఎవరు నీ మీద రాయి వేయలేదా అని అడిగినప్పుడు, ప్రభువా ఎవరు నా మీద రాయి? అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక నీవు పాపము. ఎవరిని పిలిచారు? యేసుక్రీస్తు ప్రభువారు జన్మనిచ్చిన తల్లిని అమ్మ అని పిలిచాడు. పాపాత్మురాలైన స్త్రీని అమ్మ అని పిలిచాడు. ఇక్కడ మగ్దలేని మరియను మరియా అని ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో ఎంత త్యాగము! ఆ ప్రేమ మనుషులు ఎవరు కూడా చూపించలేనటువంటి ప్రేమ. మృదువైన మాట, మృదువైన మాట అంట కోపాన్ని చల్లార్చు. జుంటే తేనె దారుల కంటే మధురమైన మాట అంట యేసుక్రీస్తు ప్రభువారి మాట. ఎలాంటి మాట? జుంటే తేనె దారుల కంటే మధురమైన మాట. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది ప్రభువా, నా జీవితాలలో నెమ్మదినిస్తుంది ప్రభువా, నిత్య జీవానికి చేర్చేటటువంటి మార్గమై ఉన్నది ప్రభువా. ఎన్నున్నాయండి ఆయన మాటలో. మరియా అని ఆ పిలుపు పిలంగాన్ని హెబ్రీ భాషలో ఏమని పిలుస్తుందండి? రబ్బూని అని పిలుస్తుంది. ఒక మంచి బోధకుడు, మంచి ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పిలుపు పిలవగానే నిజంగా వెనువెంటనే ఆయన హత్తుకోవాలని, నా యేసయ్యను నేను హత్తుకోవాలి, ఎంత ప్రేమ వ్యక్తపరచాలని ఆమె ప్రయత్నించిందో అక్కడ మనం చూద్దాం. ఆ కింద వచనాల్లో చూడండి. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దని, అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడనైన వాని యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని ఎవరితో చెప్పమంటున్నాడు? శిష్యులతో చెప్పమంటున్నాడు. ఇంతకు ముందేమో లోకాసు వార్తలో శిష్యులతో చెప్తే ఈమెకు దెయ్యం పెట్టింది అని వెర్రి దానిలాగా మరియమ్మను చూశారు మగ్దలేని మరియ. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు నా సహోదరులతో నీవు చెప్పు. శిష్యులకు కనిపించలేదు, జన్మనిచ్చినటువంటి తల్లి మరియకు కనిపించలేదు, అంతేకాకుండా సలోమికి కూడా కనిపించలేదండి. ఎవరికి కనిపించలేదు? సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ ఉన్నారు. సలోమి వచ్చేసింది నేరుగా. ఏమని అడుగుతుంది? నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీ కుడివైపున ఒకను ఎడవైపున ఒకను చేర్చుకో ప్రభువా అని గొప్ప ఆశీర్వాదకరమైన వరాన్ని అడిగిందండి ఆమె. అక్కడ శిష్యులంట కోపంతో చూస్తున్నారంట. నిజమే, నీకేమైనా విజ్ఞాపన చేయాలంటే ముందు మధ్యవర్తులుగా ఎవరున్నావు? శిష్యులం మేమున్నాము, మాతో నువ్వు చెప్పాలి. చాలా ఉన్నాయి దానిలో అర్థాలు. నీవు చెప్పడం ఏంటి డైరెక్ట్గా? యేసుక్రీస్తు ప్రభు ఇప్పటి వరకు మేము అడగనిటువంటి ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం నీవు. అంత మంచి తల్లి పెంపకంలో పెరిగినటువంటి యోహానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. యోహాను ప్రేమించడం కాదండి, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. ఆ సలోమికి కూడా కనిపించలేదు. నవమాసాలు మోసి అనేకమైన నిందలు అవమానాలు పొందుకున్నటువంటి మరియమ్మ తల్లికి కూడా కనిపించలేదు. ఇక్కడ ఎవరు కనిపించారండి? ఆ గొప్ప ఆధిక్యతను, ఆ ఘనతను ఎవరికి ఇచ్చారు? మనుష్యులందరి కనుదృష్టిలో అసహింపబడి విలువలేని స్థితిలో తన జీవితాన్ని ఉంది. కానీ దేవాది దేవుడు పునరుద్ధానాన్ని మొట్టమొదటిగా చూసేటటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆ పునరుద్ధానాన్ని ప్రకటన చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని, అంటే చెప్పాలి అంటే 7 దెయ్యముల నుంచి విడుదల పొందిన ఆమె జీవితాన్ని పునరుద్ధానాన్ని ప్రచురించే ఒక స్వార్థికురాలిగా మగ్దలేని మరియను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కన్నుల నుండి మీరు చూడరా, చెవులుండి వినరా. ఆల్రెడీ ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులకు కూడా ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్న పరిస్థితి ఆ కింద వచనాలలో యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, వీరంట ఒక
ఒక్క నిమిషం అండి. యూదులకు భయపడి వారు తలుపులు వేసుకుని ఉన్నారండి. ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడి వారు తలుపులు వేసుకున్న పరిస్థితి. ఎంత భయభ్రాంతులై చూడండి. 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి ఎవరి మధ్య నిలిచారండి? భయముతో. పాపం అనే భయం ఏమండి? భయము పాపానికి సాదృశ్యం అండి. తిరిగి వారు రెండవ మరణానికి పాలిభాగస్తులు అంట. ఈ యొక్క యేసు ప్రేమించిన శిష్యుడే ప్రకటన గ్రంథాన్ని రాశారు కదా. రెండవ మరణానికి ఎవరు పాలిభాగస్తులు అవుతారో తెలుసా? వ్యభిచారులు. వీరందరే మనం అనుకుంటాం దొంగతనం చేసేటటువంటి వారు, నరహత్య. దానిలో మొట్టమొదటిగా ఒక వాక్యం ఉంది. ఏంటండి? పిరికివారు. పిరికితనము కలిగినటువంటి ఆత్మ మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ, దేనినైనటువంటి జయించే శక్తిని దేవాతి దేవుడు. దుడుకు పేదరు, మహాజ్ఞానవంతుడు, పరలోక రాజ్యము తాళము చెప్పులు అతనికి ఇచ్చాడు. కానీ పిరికివాడిగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాగుకొని ముమ్మారు నాకు ఈయన తెలియదని పొంకిన పరిస్థితి. పిరికితనం ఉన్నటువంటి వారు రెండో మరణం, నరకంలో ఉంటారని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పిరికితనంతో బ్రతకకూడదని, రోషంతో బ్రతకాలి. చూడండి, వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభు వైపు చూచి ఎంతో సంతోషించారంట. మరలా మీకు సమాధానము కలుగునుగా. కానీ వారిలో ఎవరు లేరు? ఎవరు లేరండి? తోమా లేరు. ఆ శిష్యులలో ప్రత్యక్షతను కనపరిచినప్పుడు తోమా లేరు. ఆ తోమాకి మరలా ప్రత్యక్షతను కనపరచడానికి 8 దినముల తరువాత ఎక్కడికి వెళ్ళారు? మరలా తోమా దగ్గరికి వెళ్ళారు. చూడండి, 26వ వచనం చదువుదాము. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. మరలా 8 దినాల తర్వాత కూడా తలుపులు మూసుకునే ఉన్నారు. ఒకసారి ప్రత్యక్షత వచ్చింది, నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండొచ్చు కదా. ఇంకా వారిలో పిరికితనం అనేది చావలేదండి. ఈ భూమి మీద భయంకరమైన మరణం ఏదన్నా ఉందంటే, మనిషిని గగ్గురపరిచే మరణం ఏదన్నా ఉందంటే అది యేసయ్య మరణమే. చూడండి ఆ కింద వచనంలో 26వ వచనం. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచాను. మీకు సమాధానం కలుగునుగాక. నేను తరువాత తోమాను చూచి, తోమా అంటూ ఉన్నాడు, నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసునై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అని. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, నన్ను చూడక నమ్మిన వారే ధన్యులని. ఏంటండి? ఆయన గాయాలలో వేలు పెట్టి తాకితేనే ఈయన సజీవుడుగా మరణాన్ని చేయించి మృత్యుంజయుడే తిరిగి లేచాడని నేను నమ్ముతానని ఆ ముందు సువార్తల్లో కూడా తెలియపరిచాడు. ఏమండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఆ ధన్యతని ఎవరికి పొందుకున్నారండి? మగ్దలేని మరియ పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం చూసిన తరువాత జనసమూహం వచ్చారు కదా. ఆ జనసమూహంలో కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడికి? ఎమ్మాయి ప్రాంతముకు వస్తూ ఉన్నారు. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం. వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని గురించి వారు మాట్లాడుకుంటూ కన్నీరు కారుస్తూ వారు వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో వారితో ఎవరు తారసపడ్డారంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత భయంకరమైన మరణముని మాట్లాడుచు ఉన్నప్పుడు, ఏంటి ఆ మరణం, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారని ఆ 2 వ్యక్తులను అడుగుచూ ఉన్నారు. నీకు తెలీదా? యెరూషలేములో రోమా చట్టంలో భయంకరమైన మరణాన్ని పొందుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మరణం గురించి యావత్ ప్రపంచానికి తెలుసు, నీకు తెలీదా అని చెప్పి ఆ 2 వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. వారిలో క్లెయిపా అనేటటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సన్నివేశం జరిగినప్పుడే ఆల్రెడీ 3వ దినము అది జరుగుతూ ఉన్నది. దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ ఆయన సజీవుడైన క్రీస్తు అనేది వారు గ్రహించలేకపోయారు. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆ ముందు వచనం చూడండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి
వారి కన్నులు మూయబడిని. ఆ కింద వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు చేరుకోవలసిన ప్రాంతానికి అక్కడికి వచ్చేసారు. వారు బస చేయవలసిన ప్రాంతానికి వారు వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ అర్ధరాత్రి వేళ నీవు ఎక్కడికి వెళతావు, నీవు మాతో కూడా బస చేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని కొన్ని కిలోమీటర్ల వ్యవధి ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారితో నడిచారు. కానీ యేసుక్రీస్తు అని వారు గ్రహించలేక గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని వారితో ఉన్న వారు కూడా చూడలేదంట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కోపంతో మాట్లాడుచున్నారు, అవివేకులారా, ప్రవక్తలతో మీకు చెప్పబడిన వాక్కులు మీరెందుకు నిర్లక్ష్య పెట్టారు? చూడు, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదని వారితో చెప్పి ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం నడుచు ఉండగా ఆయన వారితో కూడా భోజనము చేయ కూర్చున్నాడు. ఏమండి, వారితో భోజనం చేయ కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆకాశం వైపు చూపించి దానిని విరిచి వారికి పంచి పెట్టగా అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే వారి గుడ్డువారా కాదండి. అందుకనే కన్నులుండి దేవుని యొక్క మహిమను మీరు చూడలేరు. మన కళ్ళ ముందే దేవుని యొక్క మహిమకరమైన కార్యాలు అనేకమైన చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అది దేవుని కార్యాలు అని గ్రహించలేని స్థితిలో మనము బ్రతుకుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో. అందుకని మనకేం కావాలి? వివేచన వరాన్ని నాకు ఇవ్వు ప్రభు. అంటే మనుష్యులు తమ హృదయంలో ఎలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు నా పట్ల, అదే తెలుసుకునేటటువంటి జ్ఞానము నాకు కావాలి ప్రభు. ఆ జ్ఞానం మనం వెతకమంటూ ఉన్నాడు. సిరియను రాజు దగ్గర సైన్యాధిపతి ఎవరున్నారండి? నయమాను ఉన్నాడు కదా. నయమాను కుష్ఠవ్యాధిగ్రస్తుడు. అతడు స్వస్థతను పొందుకున్నాడు. ఇజ్రాయేలు చిన్నది సువార్త చేసింది తన యజమానురాలికి. ఆ యజమానురాలు మాటలు ఎవరికి చెప్పింది? తన భర్త అయినటువంటి నయమానుకు చెప్పింది. ఎలీషా దైవజనుడి దగ్గరికి వెళితే యోర్దాను నదిలో మునిగిన తర్వాత ఏ విధంగా స్వస్థతను పొందుకున్నాడో, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని ఏ విధంగా సాక్ష్యం చెప్పాడో మనకు తెలుసు. దాని తరువాత నయమానుకున్నటువంటి కుష్ఠవ్యాధి గెహజీ పొందుకున్న పరిస్థితి. ఆ యొక్క ధనం కోసము వెళ్ళాడు. ఏమండి, తన కుటుంబము తన సంతతి వారందరికీ కూడా నయమాను పొందుకున్నటువంటి కుష్ఠవ్యాధి దేనికోసం? పాపపు సొమ్ము కోసం ఆశపడ్డాడు కదా. మరి తర్వాత ఈ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సిరియను రాజు ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఎవరికండి? సిరియను రాజు ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. అయితే ఈ వార్త తన ప్రజలను సంరక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు? పరమ తండ్రి కూడా ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే జరగబోయే సంగతులను ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేయాలని, తన ప్రజలను సంరక్షించాలని ఆ ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. సిరియను రాజు ఇజ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్న వార్త ఎవరికి తెలిసింది? ఎలీషా దైవజనుడికి తెలిసింది. అయితే ఇజ్రాయేలు రాజుకు ఈ వార్త చేరవేశాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, శత్రు సమూహము మన మీదకి వస్తున్నది. ఎన్ని మార్లు యుద్ధానికి వెళుతున్న పరాజయం వస్తుంది. అయితే ఈ సిరియను రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఎవరు వీరిని రక్షిస్తున్నారు? ఇజ్రాయేలు ప్రజలను ఎవరు రక్షిస్తూ ఉన్నారు? మన వారే మనకి పగవారిగా చేస్తున్నారా కొన్ని పనులు? మన సమాచారం ఇజ్రాయేలు రాజుకు చేరవేస్తున్నారా? ఎందుకు మనకు పరాజయం ఎదురవుతుంది అని అడుగుచూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని, ఎవరండి? దైవజనుడు తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున, మాటి మాటికి జరుగుచూ ఉన్నందున సిరియను రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పడని వారిని అడుగగా, ఆ కింద వచనాలు, అతని సేవకులలో ఒకడు
రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులలో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు ఆనుకునిన మాటలు ఇశ్రాయేలు రాజులకు ఎవరు చేశాడ? ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా ఆ రాజుకు తెలియపరిచాడు. అయితే రథములతో సైన్యముతో వచ్చారండి మరలా యుద్ధానికి. ఈ వార్త ఎవరు చెప్పారో తెలుసా? ఏ ప్రాంతంలో? దోతాను ప్రాంతంలో అక్కడ ఒక డేరాలు వేసుకుని దైవజనుడు నివసిస్తూ ఉన్నాడు. అక్కడ తన దాసుడైనటువంటి వ్యక్తి ఈ వార్త తెలియచేశాడు. సిరియన్లు ఆ యొక్క సైన్యము యుద్ధానికి వస్తూ ఉన్నారండి అని చెప్పి రథములతో ఏ విధంగా వస్తూ ఉన్నారని భయభ్రాంతుడై దైవజనుడు చెబుతూ ఉన్నప్పుడు ఎందుకు భయపడుతూ ఉన్నాడు? లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడని చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాని కంటే అధికులై ఉన్నారని అతనితో చెప్పాను. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన. అదేంటిది? ఇందాక కళ్ళున్నాయి కాబట్టే సిరియా ఏ విధంగా సైన్యముతో వచ్చిందో అదంతా కూడా చెప్పాడు. భయభ్రాంతుడయ్యాడు, కళ్ళున్నాయి కాబట్టే కదా. కానీ ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? యెహోవా మన పక్షమున ఉన్నాడు, ఏ విధంగా కార్యం చేస్తాడు చూడండి అని ఎలీషా ఆ దాసుని కొరకు యెహోవా పనివాని కండ్లను తెరువమని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రార్థన చేసిన తరువాత అతను మనోనేత్రాలు వెలిగింపబడి చూడండి అగ్ని రథములు అగ్ని గుర్రములు అక్కడ కనిపించినాయి అంట. ఏమన్నాయంటే సేనలతో. చూడండి కండ్లను తెరవ చేశాను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట. అగ్ని గుర్రములు రథములు ఏంటండి ఆ వారి చుట్టూ నిండి ఉండట ఎవరికి కనిపించినాయి అంట? దాసుడుకు కనిపించినాయి అంట. ఏ దేవుని యొక్క మహిమ చూడడానికి మనకేం కావాలి అంటే మనోనేత్రాలు వెలిగింపబడాలి. దేవుని యొక్క మహిమ మనం చూడాలి అంటే, దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే మనకి సామాన్యమైన నేత్రములు ఉంటే సరిపోదండి. మనోనేత్రములు వెలిగించబడేవారు. దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు తెరవబడ్డాయి. అగ్ని రథములు ఏమండి సైన్యములతో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమను చూసిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉన్నప్పుడు యేసయ్యను మాట్లాడుతూ ఉన్నారు, యేసయ్యతో నడుస్తూ ఉన్నారు. కానీ ఆయన యేసని గుర్తుపట్టలేని పరిస్థితిలో వారు ఉన్నారు. ఎప్పుడైతే ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరమ తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సూచక క్రియను చూశారో దాన్ని గుర్తు చేసుకుని ఈయన యేసుక్రీస్తు ప్రభువారని వారు కళ్ళు తెరవబడిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని చూడలేని పరిస్థితి ఎందుకు శిష్యులకు ఉందంటే వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. అంటే మగ్దలేని మరియా మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నాయి కనుకనే ఆ పునరుద్ధానాన్ని గురించి నిరీక్షణ కలిగి విశ్వాసతతో ఆమె జీవించింది కనుకనే పునరుద్ధానాన్ని చూసేటటువంటి గొప్ప భాగ్యము మొదటిగా మరియ పొందుకుంది. అంతేకాకుండా ఆ సువార్తను శిష్యులకు ప్రకటించింది, జన సమూహానికి అందరికీ కూడా ఆమె ప్రకటించింది. కాబట్టి ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్య సమూహం వలె ఉన్నారు. అపోస్తలుల కాలంలో ఉన్నారు, నేడు మనం కూడా ఉన్నాం. ఆ సిలువ సత్య సువార్తను మనం ప్రకటించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి పరిచర్యలో సంఘ పరిచర్యలో స్త్రీ పాత్ర చాలా గొప్పదండి. కాబట్టి మనకిచ్చినటువంటి తలాంతులు ఖచ్చితంగా మనం సద్వినియోగపరచుకోవాలి. అనేకమైన నూతన ఆత్మలను మన ప్రభు సన్నిధానంలోకి నడిపించడానికి మన మరణ పర్యాంతం వరకు కూడా మన మనోనేత్రాలు వెలిగింపబడుతూనే ఉండాలి. దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూనే ఉండాలి. నూతన ఆత్మలను ప్రభు సన్నిధానంలో నడిపించడానికి యేసయ్యను నువ్వు నమ్ముకుంటే నీకు సంపదలు వస్తాయి, ఆస్తిపాస్తులు వస్తాయి, లేకపోతే నీ బిడ్డలు బాగా చదువుకుంటారు. ఇలాంటి పరిచయం చేయకూడదు. ఏం పరిచయం చేయాలో తెలుసా? చివరిగా ఒక వాక్కు, తెలియబడని దేవుని గురించి అపోస్తలుడైన పౌలు గారు పరిచయం చేశారు. ఏమని పరిచయం చేశారో తెలుసా? మనము ఈ బ్రతికిన కాలంలో మంచి జీవితం అనుకుంటాము, కానీ మన మరణం తర్వాత ఒక క్రొత్త జీవితము ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. తెలియబడని దేవతలను కూడా వారు ఆరాధన చేస్తూ ఉన్నారట. 30 దేవతల విగ్రహాలు పెట్టుకుని ఆ ప్రజలందరూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మర్చిపోయిన దేవుడు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి తెలియబడని దేవుడని ఒక విగ్రహం పెట్టుకుని దానికి ఆ పేరు కూడా రాశారు. ఆ తెలియబడని దేవుని గురించి నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎలాగ తెలుసా? మన మరణం తర్వాత ఒక నూతన జీవితాన్ని ఇచ్చేటటువంటి వాడు.
ఆ పునరుద్ధానంలో మనలందరినీ కూడా చేర్చేటటువంటి వాడని చెప్పినప్పుడు వారిలో ఆ మాటలను బట్టి విశ్వసించి ప్రభువుని హత్తుకున్నటువంటి వారిలో ఎవరున్నారో తెలుసా? దమరి అనేటటువంటి శ్రీమూర్తి కూడా ఉందండి. అలాగా పరిచయం చేయాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో జీవించినంత కాలం మనకు కష్టాలు తప్పవు. కానీ మన మరణం తర్వాత ఒక నూతన జీవితం ఉంది. అక్కడ ఏడ్పు ఉండదు, కన్నీరు ఉండదు, నిత్యము సుఖములు, సంతోషమే ఉంటుందని దాన్ని మనం పరిచయం చేస్తే నిజంగా వారు ఎన్నటికీ కూడా వెనుతిరిగి వెళ్ళలేరండి. ఆ నూతన యెరూషలేములో పరలోక రాజ్యంలో నిత్య సంతోషము సుఖములు ఉన్నాయని దానికోసమే మనం పరిచయం చేయాలి. ఆ పరలోక రాజ్యాన్ని మనం పరిచయం చేసినప్పుడు వారు వెనుకకు తిరగరు. మరలా అనేక మందిని ప్రభు సన్నిధానానికి నడిపిస్తారు. మనం కూడా మనోనేత్రాలు వెలిగించవచ్చు. దేవుని యొక్క మహిమను పొందుకుంటూ అనేక మందిని ఆ మహిమలోనికి నడిపించే వారిగా మనం అందరూ ఉండాలని దేవాది దేవుడి ఈ మాటలు మనందరి వెనుకలో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమె పరిశుద్ధుడా, పూజనీయుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, నీ పునరుద్ధానాన్ని చూసేటటువంటి గొప్ప భాగ్యం మగ్దలేని వారికి ఇచ్చావు ప్రభు. ఆ పునరుద్ధానంలో చేసేటటువంటి గొప్ప భాగ్యము నాకు మాకు స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమనిపించుకున్నాను ప్రభు. నీకు స్తోత్రం. పరిశుద్ధుడా ప్రభా, నిన్నదినాన ప్రభా ప్రవీణ్ ప్రగడాల అన్నగారిని సన్నిధానంలో తీర్చి ఉన్నాను. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రం. మంచి పోరాటం నీ చిత్తానుసారంగా నిన్ను కేంద్ర బిందువుగా కలిగి ఈ లోకంలో ఆయన జీవించారు ప్రభా. క్రైస్తవ ప్రపంచానికి ఒక మాదిరికరమైన జీవితం జీవించారు ప్రభా. వారి అడుగు చాడలో కుటుంబము మేము కూడా అటువంటి సమర్పణ జీవితం కలిగి జీవించినట్లు రోషము కలిగి ఈ లోకంలో జీవించిన హైందవులు సహితము కూడా ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు ప్రభా. మేము కూడా అటువంటి మంచి సాక్ష్యం కలిగి ప్రభా నీ పునరుద్ధానాన్ని ప్రచురపరిచేటటువంటి బలమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ మీరు ఆయుధపరచమని, విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆదరించండి ప్రభా. ఆ విడిచి వెళ్ళిన పరిచయను ప్రభా ప్రారంభించేటటువంటి గొప్ప భాగ్యము దైవ జ్ఞానముతో మీ ఆత్మాభిషేకంతో ఆ సేవకురాలు మీరు బలపరచమని, వచ్చిన నీ ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.